వెన్నెలవు పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలి ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది రాణిగారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ బంగారు బొమ్మ బంగారు బొమ్మ మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ పరిమళాల గంధపు బొమ్మ సున్నితాల గాజు బొమ్మ పుట్టి నింట లేత బొమ్మ మెట్టి నింట సీత బొమ్మ ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము మాటరాని బొమ్మలమయ్యాము పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా ఉండాలని నీ బ్రతుకంతా బాగుండాలని పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంకటులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది, అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది.
చాలే చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది కట్టుకుపోయే మనసుండాలని గంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. రమణీలలామకు తగ్గ చోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాల. ఈడు జోడు బాగానే ఉంటుందండి, చూసేగానే లగ్గాలే పెట్టించండి. ఏది ఇంకా అందాక రాని రాని పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ. బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రీటైర్ అయిపోయాయండి. అడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది. బందిపోట్లో వస్తున్నట్లు గావు కాగలేమిట్రా, వచ్చేది పెళ్లివారేగా. బాగుందయ్యో ముసలాయన, వచ్చేది మగ పెళ్లివారు. కబుర్లాడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధులకు ఎదురెళ్ళు. అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి, అయినా ఏది ఇంకా రాందే. వచ్చామండి, మొత్తానికి వచ్చామండి, తెచ్చామండి అబ్బాయిని తెచ్చామండి. కారు పల్లకి మా కూడా తెచ్చామండి, పిల్ల నంపితే తీసుకునే వెళతామండి. అబ్బాయి మనం పెళ్లికి రాలేదు, పెళ్లి చూపులకు వచ్చాము, నువ్వు అలా తొందరపడకు. రండయ్యా రండి పెళ్లి పెద్దలారా, అన్ని సిద్ధంగా ఉంచాం వచ్చి చూసుకోరా. కాఫీ పలహారాలవి కానిస్తారా, లేక అర్జెంటుగా అమ్మాయినే చూసేస్తారా? జయ జానకి ప్రాణనాయక. జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదికవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక.
రాజమకుటమి ఒసగిరి నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీయే పాద స్పర్శకి పరవశించిపోయే రామశాసనము తిరుగులేనివని జలధి బోధ చేసే రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాత ధర్మానికి వేదిక అవగాత మా జీవనమేక పావనమౌగాత శాంతులు సంపదలిడుగాక మీ రాజ్యం ప్రేమ శుభాయమౌగాత Hele ma